హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360 వ్యూవర్స్ అందరికి క్రిక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 61కు స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి February 17th, 2026. ఈరోజు న్యూస్ అయితే చాలా హాట్గా ఉన్నాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఆల్ ఇంపార్టెంట్ మన గ్రూప్ ఏలో ఇండియాతో పాటు ఏ టీమ్ సూపర్ 8లో చేరబోతున్నాయో కన్ఫర్మేషన్ వచ్చేసింది. అండ్ రాజస్థాన్ రాయల్స్ గురించి ఒక అప్డేట్ ఉంది, వైభవ్ సూర్యవంశీ గురించి ఒక అప్డేట్ ఉంది, అండ్ పాకిస్తాన్కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఉంది. ఈ నాలుగిటి గురించి వీడియోలో డీప్ అనాలిసిస్ చేసుకోబోతున్నాం. ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ న్యూస్ అన్నా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక మొట్టమొదటి చూసేసరికి గ్రూప్ ఏలో ఏ టీమ్స్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ ఇండియా, సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్ అయితే చేరిపోయాయి కదా. ఇప్పుడు ఈ మూడిటితో పాటు జింబాబ్వే కూడా చేరిపోయింది. మ్యాచ్ నెంబర్ 32లో భాగంగా జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ టాస్ కూడా పడకముందే వర్షార్పణం అయిపోయింది. దాంతో ఆస్ట్రేలియా స్ట్రైట్ అవే టికెట్లు బుక్ చేసుకొని ఇంటికి పైన పట్టేసింది. జింబాబ్వే 5 పాయింట్లతో సూపర్ 8కి అయితే క్వాలిఫై అయిపోయింది. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఇంకొక మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు మ్యాక్స్ 4 పాయింట్స్ మాత్రమే తెచ్చుకోగలరు. కాబట్టి ఇక ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయిపోయినట్టే. జింబాబ్వేతో మనకు మ్యాచ్ ఎప్పుడు ఉంటుంది అంటే 26th February. ఎలాగో మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి Feb 24th ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అహ్మదాబాద్ వేదికగా ఉంటుంది. 26th రోజున జింబాబ్వే వర్సెస్ ఇండియా చిదంబరం స్టేడియం వేదికగా ఉంటుంది. ఇక ఫైనల్గా March 1st రోజున ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ గురించి. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు గౌతమ్ గంభీర్కి ఒక అద్భుతమైన రోల్ ఆఫర్ ఇచ్చినట్లయితే తెలుస్తోంది. దాన్ని గంభీర్ రిజెక్ట్ కూడా చేశాడంట. బయట వినిపిస్తున్న వార్తల ప్రకారం రాజస్థాన్ రాయల్స్ గౌతమ్ గంభీర్ని సీఈఓగా కానీ లేదంటే మెంటర్గా కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు, దానికి చాలా హై ప్యాకేజీనే ఆఫర్ చేసినట్లు, దాన్ని గంభీర్ రిజెక్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఒకసారి ఆలోచించండి. గంభీర్ ప్రజెంట్ మన ఇండియన్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో వన్స్ రిటైర్ అయ్యాక ఇండియా టీంకి హెడ్ కోచ్ బాధ్యతలు చెప్పడానికన్నా బిగ్గర్ రోల్ ఏది ఉండదు. ఎంత పెద్ద ప్యాకేజీ ఆఫర్ చేసినా కూడా ఆ రెస్పెక్ట్ అన్న ఆ హోదా ముందు మిగతా రోల్స్ అన్నీ చిన్నపోతాయి కదా. సో దానికనే గంభీర్ అయితే నో చెప్పేశాడు. అండ్ అతనికి 2027లో జరగబోయే ఓడే వరల్డ్ కప్ వరకు టెన్యూర్ ఉంటుంది కాబట్టి అంతవరకు ఏ రోల్స్ వచ్చినా కూడా ఇలాగే రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ న్యూస్ ఏంటి, పాకిస్తాన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. మీరు ఆల్రెడీ న్యూస్లో చూస్తూనే ఉంటారు. ఇమ్రాన్ ఖాన్ హెల్త్ పరిస్థితి చాలా దారుణంగా దిగజారిపోయింది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ గవర్నమెంట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అతన్ని జైల్లో పెట్టి చాలా హింసిస్తున్నారు. మానవత దృక్పథంతో ఏం మాత్రం వ్యవహరించట్లేదు అని మీరు చాలా నార్మల్ పొలిటికల్ న్యూస్లో అయితే చూస్తూ ఉంటారు కదా. సో దీనికి క్రికెట్కి ఎక్కడ ముడిపడింది అంటే అతనికి మినిమం సహాయం కూడా చేయట్లేదు మీరు. సో ఇది చాలా తప్పు అని ఓవరాల్గా ఇంటర్నేషనల్ వైడ్ 14 క్రికెటర్స్ అయితే సైన్ చేసి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ సైన్ చేసింది ఎవరో చూసి ప్రెస్ నోట్ గురించి తెలుసుకుందాం. సైన్ చేసింది వచ్చేసి ఇండియా తరపు నుంచి కపిల్ దేవ్ అండ్ సునీల్ గవాస్కర్ ఉన్నాడు. ఇక దాంతో పాటు ఫేమస్ క్రికెటర్ అయిన స్టీవ్ వా, అలెన్ బోర్డర్ లాంటి వాళ్ళు కూడా ఆ సిగ్నేచర్స్ లిస్ట్లో ఉన్నారు. అసలు వీళ్ళు రాసిన ప్రెస్ నోట్ ఏంటి అంటే, అసలు మేము కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాము. అందులో మేజర్గా ఏం ఆడాలనుకుంటున్నాము అంటే, ఇమ్రాన్ ఖాన్ హెల్త్ అయితే చాలా దారుణంగా దెబ్బతింటూ ఉంది. అతని రైట్ ఐ ఇప్పటికే 85% దాకా చూపును కోల్పోయింది. షుగర్ కూడా ఎక్కువైపోతూ ఉంది. సో అతనికి హెల్త్ చెకప్ చేసుకోవడానికి దయచేసి అనుమతించండి. దాంతోపాటు రెగ్యులర్గా ఫ్యామిలీ విజిట్స్ని కూడా అనుమతించండి. అండ్ ఆల్ ఇంపార్టెంట్, తనను తాను లీగల్గా ప్రూవ్ చేసుకోవడానికి తన పైన ఉన్న కరప్షన్ కేసెస్ అండ్ ఫ్రాడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లీగల్గా ఛాలెంజ్ చేయడానికి సుప్రీంకోర్టు అయినా మీరు తప్పకుండా అనుమతించాలి అని వీళ్ళైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాన్ని పాకిస్తాన్ సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకొని జైలర్ పైన విరుచుకుపడిందని చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ కోర్టు దృష్టికి ఆల్రెడీ వెళ్ళి ఉంటాయి. బట్ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ మా దృష్టికి రాలేదు, కేవలం ఈ క్రికెటర్స్ ఈ లేఖ రాయడం వల్లే మా వరకు వచ్చాయి. సో ఈ అప్లికేషన్స్ పైన అంతా తప్పకుండా కోర్టులో వాదపోదనలు అయితే జరుగుతాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇమ్రాన్ ఖాన్ హెల్త్ కండిషన్పై మాకు ఒక బులెటిన్ విడుదల చెయ్యండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ చేసినట్లయితే తెలుస్తోంది. ఏదేమైనా కూడా మనం ఈ క్రికెటర్స్ అందరికీ థ్యాంక్స్ అనే చెప్పాలి. ఎప్పుడో 1992లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్కి ఓడే వరల్డ్ కప్ గెలిపించేసిన తర్వాత అతను టోటల్గా పాలిటిక్స్కి వెళ్ళిపోయాడు. అతను రూటే చేంజ్ అయిపోయింది. నిజంగానే కరప్షన్స్ చేశాడు, ఫ్రాడ్ కూడా చేశాడు. అన్నీ చేసి జైలుకు పోయినప్పటికీ
క్రికెట్ అనేది క్రికెటే కదా, సో వీళ్ళందరూ కలిసి మానవతా దృక్పథంతో అతనికి పెద్ద హెల్పే చేయడానికి ముందుకొచ్చారని చెప్పాలి. ఇక ఫైనల్ న్యూస్ ఏంటి అంటే వైభవ్ సూర్యవంశీ రీసెంట్ టైమ్స్లో మారు మ్రోగిపోతూ ఉంది. గత సంవత్సరం నుంచి ఎటు అండర్-19 క్రికెట్ చూసినా, ఏ క్రికెట్ చూసినా కూడా అండర్-19 లెవెల్లో వైభవ్ సూర్యవంశీనే కనిపిస్తున్నాడు. మొన్న వరల్డ్ కప్ గెలిపించడంలో కూడా కీలకమైన రోల్ ప్లే చేశాడని చెప్పాలి. సో ఇలాంటి వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఐపీఎల్ కోసం తన సిబిఎస్ఈ ఎగ్జామ్స్ని కూడా పక్కన పెట్టేసినట్లయితే కన్ఫర్మేషన్ వచ్చేసింది. వాళ్ళ స్కూల్ ప్రిన్సిపలే దాన్ని ధృవీకరించాడు. ఈసారి ఫిబ్రవరి 17 నుంచి జరగబోయే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ మన వైభవ్ సూర్యవంశీ అయితే తీసుకోవట్లేదంట. అతను 10th ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటానని అయితే కన్ఫర్మేషన్ ఇచ్చాడు. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టైంలోనే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు సూర్యవంశీ కెరియర్ ఎడ్యుకేషన్ పరంగా ముగిసినట్టే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ వస్తూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఇదే టైంలోనే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో మరి సూర్యవంశీ ఇక ఎడ్యుకేషన్ ఇంతటితో స్టాప్ చేస్తాడా అంటే నాకు తెలిసి స్టాప్ చేయడని అనిపిస్తుంది. ఓపెన్లో ఏమైనా తీసుకుంటాడేమో చూడాలి. ఎందుకు ఇంత డిస్కషన్ చేయాల్సి వస్తూ ఉంది అంటే ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా కూడా మన పేరెంట్స్ అయినా మనకి ఏం చెప్తూ ఉంటారంటే చదువు నీకు గౌరవాన్ని ఇస్తుంది, గౌరవంతో పాటు డబ్బును కూడా తెచ్చిపెడుతుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ వైభవ్ సూర్యవంశీకి గౌరవం, డబ్బుతో పాటు క్రికెటే గుర్తింపుగా మారిపోతుంది. కాబట్టి అతను చదువు పక్కన పెట్టినా కూడా పెద్ద ఇబ్బందికరంగా అయితే అనిపించదు. ఎందుకంటే 13 ఏళ్ళకే ₹1 కోటి సంపాదించిన పిల్లాడు వెళ్ళి నానా నేను క్రికెటే ఆడతాను, చదువు పక్కన పెట్టేస్తాను అంటే ఏ తండ్రి అయినా కూడా నవ్వుతూ సరే అని చెప్తాడు. సేమ్ ఇలాగానే వైభవ్ సూర్యవంశీ వాళ్ళ నాన్న కూడా ఓకే చెప్పేశాడంట. దానివల్లే సూర్యవంశీ ఎగ్జామ్స్ని కూడా పక్కన పెట్టి రాజస్థాన్ రాయల్స్కి మరో ట్రోఫీ ఎలాగైనా అందించాలని కృషి చేయడానికి ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాడు అంట. సో ఓవరాల్గా ఇవి వాళ్ళ న్యూస్ అండ్ అప్డేట్స్. దీనిపైన మీ కామెంట్స్ ఏంటో కింద తెలియజేయండి. అండ్ మీకు ఏ న్యూస్ ఇంపార్టెంట్గా అండ్ ఏ న్యూస్ నచ్చిందో కింద కావాలని తెలియజేయడం అయితే మర్చిపోయింది. ఈ వీడియో మనకి చూస్తున్నాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మనకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.